నమస్కారం ప్రజలారా. ఈరోజు మనం ఈరోజు ఎప్పుడు రాకూడదు ఇలాంటి ఒక రోజు అని చెప్పి అయితే అనుకున్నాను నేను. సరే, ఆ రోజు ఏంది విషయం అనుకుంటే, మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు రజనీ ఆంటీ గారి మరిది గోపి అరెస్ట్ అవ్వడం ఒక కలకలం అనే చెప్పాలి మన వైసీపీ పార్టీలో. ఎందుకంటే గోపి అధికారంలో ఉన్నప్పుడు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రజనీ గారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు, ఏ విధంగా ఎస్టీ ఎస్సీ మైనారిటీల భూములు ఏ విధంగా అక్రమంగా దొబ్బేశాడు. అదేవిధంగా చూస్తే రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా గోల్మాల్, ఆ శాఖలో ఏ విధంగా గోల్మాల్ జరిగింది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఏంది పరిస్థితి అంటే, గోపి గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్ ఏడ్రా గచ్చిబౌలిలో ఉన్నాడు. ఆయన పాపం అంటే అవినీతి సొమ్ము అంతా తిని కొద్దిగా లావు అయి ఉన్నాడు. కొద్దిగా లావుగా ఉన్నాడని జిమ్ముకు పోయి జిమ్ చేసుకొని, అదేంటిరా డ్యాన్సా, జుంబా డ్యాన్స్ అంట. జుంబా డ్యాన్స్ కూడా వేసి కొద్దిగా చెమటలు గార్చుకొని వస్తా ఉన్నాడు. వచ్చేటప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నేనేం చెప్తానంటే ఆ పోలీసులకు, మా ఓడు ఒకరోజు స్నానం చేసి వచ్చేదాకా అన్న టైం ఇవ్వకూడదా? ఆ చెమట అంతా ఎట్లా వాసన వచ్చాది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో నేను గతం నుంచి చెప్తానే మనం అధికారంలో ఉన్న నాటి నుంచి చెప్తున్నా ఏమని, అయ్యా గోపి నువ్వు అవినీతి చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎప్పుడు మనం అధికారంలో ఉండము, మన జగనన్నే ఎప్పుడు అధికారంలో ఉంటాడని అనుకోవడం మన భ్రమ. మన చిలకలూరుపేట మన రజనీ ఆంటీ గారే ఎప్పుడు ఆమె మంత్రిగా ఉంటుంది, చిలకలూరుపేటకు ఆమె ఎప్పుడు శాసనసభ్యులుగా ఉంటుంది అని చెప్పి అనుకోవడం మన భ్రమయ్య. మనం చేయొద్దయ్యా ఈ మాదిరా అని 100 సార్లు నేను నా వీడియో రూపంగా చెప్పిన. అదేవిధంగా ఆ గోపికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు ఫోన్ కూడా చేసి చెప్పిన. ఇప్పుడు ఈరోజు మరి ఇదే గోపి ఈ రజనీ చేయమనంటే నేనేమైనా చేసినానా? లేదు, మిల్లెట్ రెడ్డి అండదండలతో నేను ఈ విధంగా అవినీతి చేశాను, మిల్లెట్ రెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేయించినాడు, మిల్లెట్ రెడ్డికి వాటా ఉన్నది, నేను సంపాదించిన దాంట్లో జగనన్నకు వాటా ఉండాది అని చెప్పి గోపిగన చెబితే, మరి రజనీ బయట ఉంటుందా? మరే విధంగా మిల్లెట్ రెడ్డి బయట ఉంటాడా? అన్నంటే ఒక్క 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు, ఏం కాదు. మళ్ళా అవసరమైతే పోతాడు వచ్చాడు, అదేం పెద్ద విషయం ఏం కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా అవినీతి చేసాం. ఒక కస్స రోడ్డు కాడనే ఇది ఏదో స్టోన్ క్రస్సర్ రోడ్డు దగ్గరనే 2 కోట్ల 20 లక్షలు ఎంతో పైగానే తీసుకున్నారు వాళ్ళు. మనం అధికారంలో ఉన్నామని మనం అయితే బెదిరించినాము. వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళు కామ్గా ఉన్నారు. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన, మరి ఎంతమందిని ఇది చేస్తున్నారు? మరి మన పార్టీలో ఉండే వాళ్ళేమో కొంతమంది బయటికి రారు, కొంతమంది బయటకు వచ్చే వాళ్ళేమో ఇంకొక రకంగా మాట్లాడుతుంది, మరి కొంతమందినేమో మన పార్టీ నుంచి మనమే సస్పెండ్ చేసి ఇట్లా అవినీతి చేసే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కానీ అరెస్ట్ చేసి పార్టీని ఎవరు నడిపించాలా? ఇప్పుడు సరే, మనం అవినీతి చేసాము, అక్రమంగా సంపాదించినాము, ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా లూటీ చేసినాము అందరికీ తెలుసు. అదే మనమే కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు. మనం కొత్తగా చెప్పి మనం అదేవిధంగా వాయమ్మ ఇంకేందిలే అదే అవన్నీ కాదు. కానీ నీ గోపిని అరెస్ట్ చేయడం వల్ల నిజాలు బయటపడితే, ఎవరైతే మన పార్టీలో పెద్ద తలకాయ ఉన్నాదో ఆ పెద్ద తలకాయ బయటికి రాకుండా ఉంటే చాలని చెప్పి నా బాధ తప్ప, ఏదో ఆ పెద్ద తలకాయ బయటకు వస్తే మళ్ళీ మిల్లెట్ రెడ్డి వస్తే ఇంకొకటి వస్తే ఏంది పరిస్థితి అనేది నా యొక్క బాధ, అదే ఆవేదన తప్ప. రజనీ గారు బయట ఉండాలా, రజనీ ఆంటీ బయట ఉండి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలా, యువతను మంచి మార్గంలో నడపాలా, మన పార్టీకు బాగా సహాయపడాలా అని చెప్పి నేనైతే కోరుకుంటా ఉండా. గోపి పోయిన పాట ఏం పక్క ఏం కాదు, మళ్ళా వచ్చాడు బయటికి కొద్ది రోజుల్లో. రజనీ గారు బయట ఉంటే చాలని చెప్పి నేనైతే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ గోపి అరెస్టుపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.